నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 6 ఎంపీ 15 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలు, 21 మందితో వైసీపీ మూడో లిస్ట్. హాట్గా బెజవాడ పాలిటిక్స్, కేసినేని నాని వర్సెస్ కేసినేని చిన్ని. ఆర్థికాభివృద్ధికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. సీఎం రేవంత్తో గూగుల్, మైక్రాన్ అధిపతుల భేటీ. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు, 14 స్థానాల్లో గెలుస్తామన్న మంత్రి ఉత్తమ్. జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రం. సుదీర్ఘ కసరత్తుల అనంతరం వైసీపీ ఇన్ఛార్జీల మూడో విడత జాబితా విడుదలైంది. సామాజిక సమీకరణాలు, గెలిపే లక్ష్యంగా ఈ జాబితా రూపొందించారు వైసీపీ అధినేత సీఎం జగన్. మొదటి 2 లిస్టులో 38 మంది పేర్లు ప్రకటించిన వైసీపీ అధిష్టానం తాజాగా 21 మందితో మూడో లిస్టును విడుదల చేసింది. మూడో జాబితాలో మొత్తం 6 ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ అధిష్టానం. విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ పేరు ప్రకటించారు మంత్రి బొత్స. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం పేరు ఖరారు చేసింది అధిష్టానం. ఇక శ్రీకాకుళం ఎంపీ స్థానానికి పేరాడ తిలక్ను బాధ్యులు చేసింది. విజయవాడ ఎంపీ సీటుకు టీడీపీ నుంచి వచ్చిన కేసినేని నానిని అభ్యర్థిగా ప్రకటించారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా కోనేటి ఆదిమూలంకు ఛాన్స్ ఇచ్చారు సీఎం జగన్. అసెంబ్లీ ఇన్ఛార్జీలను గమనిస్తే ఇచ్చాపురం నుంచి పిరియ విజయకు చోటిచ్చారు. టెక్కలి దువ్వాడ శ్రీనివాస్, చింతలపూడి కంభం విజయరాజు, పెనమలూరు జోగి రమేష్, సత్యవేడు డాక్టర్ గురుమూర్తి, మదనపల్లె నిస్సార్ అహ్మద్, పెడన నుంచి ఉప్పాల రమేష్ను ఇన్ఛార్జీలుగా చేశారు. పేరాడ తిలక్, విశాఖపట్నం ఎంపీగా బొత్స ఝాన్సీ లక్ష్మి, ఏలూరు ఎంపీ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేసినేని నాని, కర్నూలు ఎంపీగా గుమ్మనూరు జయరాం, తిరుపతి ఎంపీగా కోనేటి ఆదిమూలం, ఇచ్చాపురం పిరియా విజయ, టెక్కలి దువ్వాడ శ్రీనివాస్. ఇచ్చాపురం మనం శ్రీమతి విజయ స్థానాన్ని విజయాన్ని అభ్యర్థిగా నిర్ణయించాము. ఆ జడ్పీ చైర్మన్ స్థానాన్ని ఉప్పాడ నారాయణమ్మ. శ్రీకాకుళం ఎంపీగా పేరాడ తిలక్, విశాఖపట్నం ఎంపీగా బొత్స ఝాన్సీ లక్ష్మి, ఏలూరు ఎంపీ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేసినేని నాని, కర్నూలు ఎంపీగా గుమ్మనూరు జయరాం, తిరుపతి ఎంపీగా కోనేటి ఆదిమూలం, ఇచ్చాపురం పిరియా విజయ, టెక్కలి దువ్వాడ శ్రీనివాస్. ఇచ్చాపురం మనం శ్రీమతి విజయ స్థానాన్ని విజయాన్ని అభ్యర్థిగా నిర్ణయించాము. ఆ జడ్పీ చైర్మన్ స్థానాన్ని ఉప్పాడ నారాయణమ్మ. శ్రీకాకుళం ఎంపీగా పేరాడ తిలక్, విశాఖపట్నం ఎంపీగా బొత్స. ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. నేరుగా టీడీపీ అధినేతపైనే విమర్శలు ఎక్కుపెట్టి బయటకు వచ్చిన కేసినేని నానిపై భగ్గుమంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. నాని 2 సార్లు గెలిచారంటే అదంతా సొంత బలం కాదని, పార్టీదే కష్టమని చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం బెజవాడలో నాని వర్సెస్ టీడీపీ అన్నట్లుగా తయారైంది పరిస్థితి. సైకిల్ దిగి ఫ్యాన్ కిందకు వచ్చేందుకు సిద్ధమయ్యారు విజయవాడ ఎంపీ కేసినేని నాని. సీఎం జగన్తో సమావేశమైన ఆయన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా సైతం సమర్పించారు. దీంతో బెజవాడలో రాజకీయాలు రంజుగా మారాయి. ఇంతవరకు బాగానే ఉన్న టీడీపీ నుంచి బయటకు వస్తూ కేసినేని నాని చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి వారు, లోకేష్ తన విషయంలో ఎలా వ్యవహరించారు,
విజయవాడకి చెందిన సహచర టీడీపీ నేతలు తనపై ఎలాంటి విమర్శలు చేశారన్నది ఒక్కోటిగా చెప్పుకుంటూ వచ్చారు కేశినేని నాని. ఈ కామెంట్లే ఇప్పుడు సంచలనంగా మారాయి. లోకేష్ గారు పాదయాత్ర ఏంటంటే ఏం రైట్ ఉందని పాదయాత్ర చేయడానికి? ఆయన గెలిచిన ఎమ్మెల్యేనా, గెలిచిన ఎంపీనా? ఏం రైట్ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదేం చేస్తావా? ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం? నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే, నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీహుదురు అనాలా? గెలిచిన ఎంపీ, యాంటీవేవ్లో గెలిచిన ఎంపీ నీ యుగాలలో నేను పాల్గొనాలా? ఎట్లా పాల్గొంటాను? ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు. ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు, మీ నాన్నగారి పలుకుబడి వాడుకున్నావు, మీ తాతగారి పలుకుబడి వాడుకున్నావు, అన్నీ వాడుకుని నువ్వు ఓడిపోయావు. నువ్వు నాకు రూపాయి డబ్బు ఇవ్వలేదు, నువ్వేమి ఇవ్వలేదు, నేను గెలిచాను రెండు సార్లు. నీ పార్టీని భుజాల మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో. అయితే నాని వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. పైకి వివాదరహితుడిగా నిజాయితీపరుడిగా చెప్పుకుంటున్న నాని పార్టీలో మాత్రం వివాదాస్పదంగా మారిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 2 సార్లు టీడీపీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయడం వల్లే ఆయన గెలిచారని, ఆయన పార్టీలో ఉంటూనే నిత్యం అసంతృప్తి స్వరం వినిపించేవారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. స్థానిక నేతలతో సఖ్యతగా ఉండకపోవడం నుంచి టీడీపీ నేతల మనోభావాలు దెబ్బతినేలా ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచెత్తిన విషయాలను ప్రస్తావించారు బెజవాడ తెలుగు తమ్ముళ్లు. ఆయన తమ పార్టీ అధినేత చంద్రబాబు ఇన్నాళ్లు ఓపికగా వ్యవహరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు టీడీపీ నేతలు. కేశినేని నాని టీడీపీ అధినేతపై విమర్శలు చేసిన నేపథ్యంలో అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు బుద్ధా వెంకన్న. నాని ఓ కోవర్ట్ అంటూ ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబుపై విమర్శలు చేసే స్థాయి నానికి లేదంటూ ఫైర్ అయ్యారు బుద్ధా వెంకన్న. చంద్రబాబు గారు దేవుళ్ళు లాంటి మనిషి, ఆయన ఎప్పుడు కూడా శత్రువును కూడా తిట్టమని చెప్పరండి. చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటే ఇంకా మేము బూతులు తిట్టగలమండి, ఓపెన్గా చెబుతున్నాం. చంద్రబాబు ఇది మీరు రికార్డ్ చేసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే వాడు కేసీఆర్ నాని లాంటి వాడు, కొడాల నాని లాంటి వాళ్ళు పార్టీలో చూశాక మాలాంటి వాళ్ళు కూడా నమ్మడానికి కొత్త సంకోచిస్తారు. ఎందుకంటే వీడు కూడా ఏదైనా మేము ప్రాణం పోయినా అలా మాట్లాడారు, ఎందుకనే రికార్డ్ చేసుకోమంటున్నాం. చంద్రబాబు గారు ఎప్పుడు అలా పెట్టమని చెప్పరు, అలా తిట్టమని చెప్పరు. నేను చూసా, టీవీలో చూసా, ఆయన ప్రెస్ మీట్ చూశాను. అతను ప్రెస్ మీట్ ప్రెస్టేషన్లో ఏదో పోయినట్టు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టాడని ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఇక తమ కుటుంబంలో కలహాలకు చంద్రబాబుకు సంబంధం ఏంటన్నారు కేశినేని నాని సోదరుడు చిన్ని. నందమూరి నారా కుటుంబాలను అనే అర్హత స్థాయి కేశినేని నానికి లేదన్నారు ఆయన. చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్షను మర్చి మాట్లాడడం తగదన్నారు చిన్ని. పార్టీలోకి వచ్చే వాళ్ళు వస్తుంటారని, వెళ్లే వాళ్ళు వెళుతుంటారని అన్నారు కేశినేని చిన్ని. నిన్న జరిగిన సంఘటనలు, వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబంలో విభేదాలు పెట్టారని మా ఎంపీ గారు వ్యాఖ్యానించారు. నానిగారు చంద్రబాబు నాయుడు గారిని, పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. ఆ ఇబ్బందికర పరిస్థితుల్లో నిన్న ఆయన ఆవేశంతో అక్కడ వెళ్ళి ఉండొచ్చు. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు నానిగారు మీకు ఒకటే కోరుతున్నాను, మన కుటుంబం ఆయనకి ఎంతో రుణపడి ఉంది. అది మనం అందరం ఆలోచించుకోవాల్సిన విషయం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారిని మీరు పురుష పదజాలంతో చేశారు. మా తెలుగుదేశం శ్రేణులు, కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు. మీరు తెలుగుదేశంలో 2 సార్లు ఎంపీ పదవిని పొందారు వారి వల్ల. బెజవాడ ఎంపీ సీటు కోసం ఎంత పోటీ ఉన్నా టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం కేశినేని నానికే సీటు ఇచ్చారని, అయినా ఆయనకు ఏమాత్రం కృతజ్ఞత లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట భేటీ అయ్యారు. సీఎం నివాసంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట సీఎంతో చర్చించి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తోందని, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో తెలంగాణ కోసం డిజిటలైజేషన్ ఎజెండాను అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావడంతో పాటు తెలంగాణ పౌరుల అవసరాలను తీర్చడానికి, నాణ్యమైన సేవలను అందించడానికి విస్తృత సాంకేతికత నైపుణ్యం తమలో ఉందని చంద్రశేఖర్ సీఎంకు వివరించారు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్ఫామ్లను ఉపయోగించి సాధ్యమయ్యే రహదారి భద్రతపై కూడా ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు డి శ్రీధర్బాబు, కోమటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు మంత్రి పొన్న ప్రభాకర్ తెలిపారు. ప్రచారం ఎలా ఉండాలి, పోల్ మేనేజ్మెంట్, ప్రజలతో మమేకం అవడంపై ఖర్గే మార్గనిర్దేశం చేశారన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్ను గెలిపించాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 17కు 17 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే రాష్ట్రానికి మరిన్ని నిధులు వస్తాయని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన అంశాలపై చర్చించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా పార్లమెంటు సీటును 3 లక్షల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ గెలుస్తుందని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో అంతర్మథనం జరుగుతోందా? ప్రజలకు, కార్యకర్తలకు దూరమయ్యామని భావిస్తున్నారా? పార్లమెంటు రివ్యూ సమావేశాల్లో అగ్రనేతలు బహిరంగంగానే ఈ వాస్తవాన్ని అంగీకరిస్తున్నారా? ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు ఇందులో భాగమేనా? ప్రజలకు, క్యాడర్కు దగ్గరయ్యే ప్రయత్నంపై బీఆర్ఎస్ అధిష్టానం దృష్టి సారించిందా? వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అప్రతిహతంగా సాగిన బీఆర్ఎస్ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఎదురైన ఓటమిని బీఆర్ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అందుకే ఓటమి కారణాలపై పార్టీలో చర్చల పరంపర జరుగుతోంది. తెలంగాణ భవన్ వేదికగా వరుసగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ క్రమంగా ప్రజలకు, పార్టీ క్యాడర్కు దూరమయ్యామనే అభిప్రాయం నాయకుల్లో వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ అగ్రనేతలు ప్రజలకు, క్యాడర్కు దూరం కావడానికి ఎమ్మెల్యేలే ప్రధాన కారణం అనే భావన పార్టీలో వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై వారి అభిప్రాయాలను అంచనా వేసి అధినేత ఫీడ్బ్యాక్ ఇవ్వడంలో ఎమ్మెల్యేలు దారుణంగా విఫలమయ్యారు. నిజామాబాద్ పార్లమెంటు సమీక్షా సమావేశం సందర్భంగా ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చకు దారితీశాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీలో అగ్రనేతలకు, క్యాడర్ మధ్య గ్యాప్ ఉంది అనే విషయం మరోసారి బహిర్గతం అయినట్లు చర్చ జరుగుతోంది. నిజామాబాద్ పార్లమెంటు సమీక్షా సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. నిజామాబాద్ ఎంపీగా తాను ఉన్న సమయంలో తనను క్యాడర్ను కలవకుండా స్థానిక ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారంటూ కవిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకాలను గ్రామాల్లో యూనిట్ల వారీగా అందించకుండా వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలు ఇచ్చారని, దీనివల్ల పార్టీకి నష్టం జరిగిందని కవిత అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలను కలుసుకోలేకపోయారనే చర్చ జరుగుతోంది. దీని వలన ఎన్నికల సమయంలో పార్టీకి నష్టం జరిగిందనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది అగ్రనేతలకు తెలియకుండా ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారని టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయింది.
పార్లమెంటు సమీక్ష సమావేశాల నిర్వహణతో క్యాడర్కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నుండి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని బీఆర్ఎస్ అగ్రనేతలు చెప్తూ వస్తున్నారు. ఇన్ని రోజులు ప్రభుత్వంలో ఉండటంతో కార్యకర్తలకు అందుబాటులో ఉండలేకపోయామని, ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చాం కాబట్టి బీఆర్ఎస్ కార్యకర్తలకు శ్రేణులకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామని క్యాడర్కు హామీ ఇస్తున్నారు. తెలంగాణలో 2 సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మూడవసారి జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇప్పుడు క్యాడర్ను కాపాడుకోవడంపై దృష్టి సారించింది. క్యాడర్ ఇతర పార్టీలోకి చేజారిపోకుండా పార్టీని బలోపేతం చేస్తామంటూ బీఆర్ఎస్ అగ్రనేతలు చెప్తున్న మాటలు ఆచరణలో ఏ మేరకు అమలవుతాయో చూడాలి. కాదేది కవితకు అనర్హం అన్నారు కవి. అదే రీతిలో కాదేది రాజకీయానికి అనర్హం అంటున్నారు మన నేతలు. అవును, అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సమయం దగ్గర పడుతోంది. ఇలాంటి వేళ ఆ రామయ్య చుట్టూ రాజకీయాలు మొదలయ్యాయి. ఈ మొత్తం కార్యక్రమాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుంటోందని ఆరోపిస్తున్నారు పలువురు ప్రతిపక్ష నేతలు. అంతేకాదు, తాము వచ్చేది లేదంటూ తేల్చి చెప్తున్నారు. ఇలాంటి వేళ అసలు ఎందుకీ పరిస్థితి? లోపం ఎక్కడుంది? దీనిపైనే ఇప్పుడు చర్చ. అయోధ్య రామ మందిర నిర్మాణం కోట్లాది మంది భారతీయుల కల. అసలు రాముడంటేనే భారతీయుల ఆచార వ్యవహారాలు, సెంటిమెంట్లతో ముడిపడిన దేవుడు. ఎన్నో ఏళ్లుగా అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని, అందులో తమ దేవుడు రామయ్యను ఆ 2 కళ్ళారా చూడాలని కోట్లాది మంది భారతీయులు కలలు కన్నారు. సరిగ్గా ఇన్నాళ్లకు ఆ సమయం వచ్చేసింది. ఈ నెల 22న అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఆ శ్రీరాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకురానున్నారు. అలాంటి మహత్తర క్షణాల కోసం యావత్ భారతమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అంతా ఎదురు చూస్తున్నారు. అందుకే ప్రపంచంలోని పలు చోట్ల ఈ మహత్తర ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇంతటి కీలకమైన కార్యక్రమం చుట్టూ ఇంకా చెప్పాలంటే ఆ అయోధ్య రామయ్య చుట్టూ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రెడిట్ అంతా పైకి చెప్పకపోయినా తమదే అంటున్నారు కమలనాథులు. ఇంకా చెప్పాలంటే రానున్న ఎన్నికల కోసం బీజేపీ ప్రచార అస్త్రంగా అంశంగా ఈ అయోధ్య రామ మందిర నిర్మాణ అంశం మారుతుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతవరకు బాగానే ఉన్న రామ మందిర ట్రస్టు, విహెచ్పి నేతలు కలిసి దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతున్నారు. ఈ క్రమంలోనే వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ కోవలోనే తాను విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కాబోవడం లేదన్నారు పూరి శంకరాచార్య స్వామి నిశ్చలానంద. వాస్తవానికి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం విధి ప్రకారం జరగాలని, కానీ ప్రస్తుతం అలా జరగడం లేదన్నారాయన. తన మఠం పరిధి ప్రయాగ వరకు ఉన్నా ఒక్కరు కూడా తమ సలహాలు సూచనలు కోరలేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు, అసలు రామమందిర నిర్మాణం కోసం కృషి చేసిన బీజేపీ కురువృద్ధులు అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి వారికి ఆహ్వానం అందిస్తూ చెప్పిన విషయాలు ఇబ్బందికరంగా ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది. పెద్ద వయసు కారణంగా అద్వానీ, జోషి లాంటి వారిని వయసురీత్యా కార్యక్రమానికి రావద్దని చెప్పామంటూ ఆహ్వానించి వాళ్ళు చెప్పడం విమర్శలకు దారితీసింది.
అదే సమయంలో అద్వానీ, జోషి సమకాలికులు అయిన దేవేగౌడ లాంటి వారిని ఆహ్వానిస్తూ వారిని వద్దని చెప్పకపోవడం మరింత వివాదమైంది. ద్వంద్వ నీతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందన్న విమర్శలు తలెత్తాయి. చివరకు విహెచ్పి వాళ్ళు జోక్యం చేసుకొని సర్ది చెప్పుకోవాల్సిన పరిస్థితులు రావడానికి కారణం ఏంటి? తెర వెనుక ఏం జరిగిందన్నది అందరినీ ఆలోచించేలా చేసింది. మరోవైపు రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ. కేవలం రానున్న లోక్సభ ఎన్నికల్లో లబ్ధి కోసమే బీజేపీ రామ మందిరాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చిందని విమర్శించారు హస్తం పార్టీ నేతలు. అందుకే ఆలయాన్ని హడావిడిగా ప్రారంభిస్తున్నారని ఆరోపించారు. और घटती रही पर रात दिन मोदी जी कभी समंदर में वहाँ पर जाके या स्विमिंग करने का दिखाते हैं फोटो सेशन, कभी केरला में निकाल लेते हैं नए नए वस्त्र पहन के हर जगह से फोटो रोज आप तो देखते रहे होंगे। लेकिन ये महापुरुष मणिपुर क्यों नहीं गए, जहाँ लोग मर रहे हैं, जहाँ महिलाओं को रेप किया जा रहा है, जहाँ लोग ठंडी में मर रहे हैं, वहाँ उनकी हाल चाल पूछने के लिए वो जा रहे नहीं। क्यों? क्या वो देश का हिस्सा नहीं है? आप लक्षद्वीप में जाके पानी में ठहरते हो, क्या आप मणिपुर जाकर लोगों को समझा नहीं सकते? అయితే కాంగ్రెస్ నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తున్నారు బీజేపీ నేతలు. రాముని అస్తిత్వాన్ని నిరాకరిస్తున్నామంటూ గతంలో కాంగ్రెస్ పార్టీ సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు కమలనాథులు. అసలు రామ మందిర నిర్మాణం బీజేపీ కార్యక్రమం కాదని, రాముడు అందరికీ దేవుడు అంటూ చెప్పుకొచ్చారు ఎంపీ బండి సంజయ్. ఒకవైపు లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ చేపట్టిన ఈ కార్యక్రమం ఇప్పుడు రాజకీయంగా పలు విమర్శలకు, వివాదాలకు కారణంగా మారుతోంది. మరి ఇదంతా ఎవరికి వరంగా మారుతుంది, ఇంకెవరికి శాపంగా మిగులుతుంది అన్నది ఎన్నికల ఫలితాలతో తేలనుంది. అతి ముఖ్యమైన సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. గుడివాడలో ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ మన ఊరు మన సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఎడ్లకు పూజలు చేసి ఒంగోలు జాతి ఎడ్ల జాతీయ స్థాయి బండలాగుడు ప్రదర్శనను కొడాలి నాని ప్రారంభించారు. కే కన్వెన్షన్ ప్రాంగణంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల తొలి రోజు 2 పళ్ల విభాగం ప్రదర్శనలో పలు రాష్ట్రాల ఎడ్ల జాతలు పాల్గొన్నాయి. తెలుగు ప్రజలందరికీ ఎమ్మెల్యే కొడాలి నాని సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. దానికి అతిపెద్ద పండుగ రైతువారీగా రైతులు గ్రామాల్లో జరుపుకునేటువంటి పండుగ. ఈ పండగకి ఎంత దూరంలో ఉన్నా కూడా స్వగ్రామాలకి కుటుంబ సభ్యులు రావటం, పిల్లలు సెలవులు ఉండటం వలన ఇక్కడ రావటం ఇవన్నీ కూడా జరుగుతాయి. వాటిని పురస్కరించుకుని ఈ గుడివాడ పట్టణంలో ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ మీద ఎడ్ల పందాలు, అదేవిధంగా కోడి పందాలు, ముగ్గుల పోటీలు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి భావించి ఈరోజు ఎడ్ల పందాలని ప్రారంభించడం జరిగింది. అందరికీ సంక్రాంతికి మంచి జరగాలని చెప్పి అందరి కుటుంబాలు. కృష్ణా జిల్లా గన్నవరం ఐసీడీఎస్ ఆఫీస్ వద్ద అంగన్వాడీల సమ్మె 31వ రోజు కొనసాగింది. అంగన్వాడీలకు గన్నవరం టీడీపీ ఇన్ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు, టీడీపీ జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు. అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలు ఇచ్చిన జగన్ పీఠం ఎక్కాక డబ్బులు లేవనడం అమానుష్యమని యార్లగడ్డ అన్నారు. జగన్ ఒకసారి నమ్మినందుకే అంగన్వాడీలు రోడ్డు మీదకు వచ్చే దుస్థితి వచ్చిందని యార్లగడ్డ వ్యాఖ్యానించారు. జనగామ డిఎంహెచ్ఓ 50,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. 1,00,000 రూపాయలు ఇస్తేనే ఉద్యోగం ఉంచుతాం, లేదంటే తీసేస్తామని ఫార్మసిస్ట్ ఉద్యోగి శ్రవంతిని
జూనియర్ అసిస్టెంట్ అజార్తో డిఎంహెచ్ఓ డిమాండ్ చేయించినట్టు సమాచారం. మొదట 50,000 రూపాయలు ఇచ్చిన స్రవంతి మరో 50,000 ఇచ్చేటప్పుడు ఏసీబీని ఆశ్రయించింది. స్రవంతి నుంచి 50,000 తీసుకుంటూ ఉండగా డిఎంహెచ్ఓను ఏసీబీ అధికారి సాంబయ్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పిఎస్సిలో ఫార్మసిస్ట్గా అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నది. ఆమెను 2023 అక్టోబర్ నుండి ఆమెను రిమూవల్ చేయడం జరిగింది. ఎందుకు రిమూవల్ చేయడం జరిగింది అని ఆమె డిఎంహెచ్ఓ గారిని అడిగితే పర్మనెంట్ ఆమె వచ్చింది కాబట్టి మేము తీసేస్తున్నామని చెప్పిండ్రు. ఆ తర్వాత అదే రోజు డిఎంహెచ్ఓ గారి ఆఫీస్ నుంచి ఆమెకు ఫోన్ వెళ్ళింది, సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పి. అదే రోజు సాయంత్రం పూట ఆమె డిఎంహెచ్ఓ గారి ఆఫీస్కి వచ్చి కలిస్తే అజార్ అనే వ్యక్తి జూనియర్ అసిస్టెంట్ డిఎంహెచ్ఓ గారికి 1,00,000 రూపాయలు కావాలి, అట్లయితే మిమ్మల్ని పర్మనెంట్ లెటర్ ఇస్తారు, రెగ్యులర్ లెటర్ ఇస్తారు అని చెప్పాడు. సో ఈరోజు ఆ అమ్మాయి ధైర్యం చేసి మా దగ్గరికి ఇట్లా. ఢిల్లీ వాసులను చలి వణికించేస్తోంది. చలికి భయపడి జనం ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. కనీస ఉష్ణోగ్రత 5.3 డిగ్రీల సెల్సియస్కి పడిపోయింది. గరిష్ట ఉష్ణోగ్రత కూడా 13 డిగ్రీలుగా ఉంది. ఈ సీజన్లో ఇంత తక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడం 2 ఏళ్లలో ఇదే ప్రథమం. చలికి తోడు పొగమంచు, 10 అడుగుల దూరంలో వాహనాలు కూడా కనిపించని స్థితి. పొగమంచు కారణంగా విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. 24 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీతో పాటు ఉత్తరాదిలో మరో 48 గంటల పాటు ఇదే ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాజధానిలో గరిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉండడంతో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. పశ్చిమ వాయువ్య ప్రాంతం నుంచి విపరీతంగా చలిగాలులు వీస్తున్నాయి. దీంతో ఢిల్లీలో గాలి నాణ్యత కూడా మరీ దారుణంగా ఉంది. గాలి నాణ్యత ఇండెక్స్ 343 పాయింట్లకు పడిపోయింది. పొరుగునున్న ఉత్తరప్రదేశ్లోనూ చలి వణికించేస్తోంది. కాన్పూర్లో కనీస ఉష్ణోగ్రత 1.1 డిగ్రీల సెల్సియస్ ఉంటే ఆగ్రాలో 1 డిగ్రీ సెల్సియస్గా ఉంది. ఢిల్లీలో పలు చోట్ల జనం చలిమంటలు వేసుకొని దుప్పట్లు కంబళ్ళు కప్పుకొని చలి నుంచి రక్షణ పొందుతున్నారు. ఢిల్లీలో ఇళ్లు లేక ఆరుబయట ఉంటున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ టీంలను రంగంలోకి దించారు. నైట్ షెల్టర్లోకి వారిని తరలిస్తున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.